పోలవరం ఈ పేరు గత 2 దశాబ్దాలుగా తెలుగు ప్రజల నోళ్లలో నానుతున్న పేరు. అప్పటి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏళ్లు గడుస్తున్నా పనులు మాత్రం నత్తనడకన కొనసాగుతున్నాయి. 2014 నుంచి 2019 చంద్రబాబు పాలనలో పరుగులు తీసిన ప్రాజెక్టుల పనులు జగన్ హయాంలో నత్తనడకన సాగాయి. ఏడాదిలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పిన జగన్ 5 ఏళ్లలో చేసిందేమీ లేదు. ఈ సంవత్సరం పూర్తి చేస్తాం, వచ్చే సంవత్సరం పూర్తి చేస్తామని చెబుతూ కాలక్షేపం చేశారు. తాజాగా కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ పనులు త్వరగా పూర్తవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. వారం వారం పోలవరం పేరిట సమీక్షలు నిర్వహించి అన్ని సమస్యలను స్వయంగా పరిష్కరిస్తూ పనులన్నీ వేగంగా జరిగేందుకు కృషి చేశారు. ఆయన హయాంలో కీలక నిర్మాణాలన్నీ కొలిక్కి వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అంటే 2014కు ముందు పోలవరం ప్రాజెక్టుపై 4,730 కోట్లను ఖర్చు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో 10,649 కోట్లు వెచ్చించారు. జగన్ ప్రభుత్వం వచ్చాక 5,877 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇవన్నీ జగన్ ప్రభుత్వం తేల్చిన లెక్కలే. ఇక తెలుగుదేశం కేంద్ర ప్రాజెక్టుని తీసుకుని తప్పు చేసిందని వాదించిన వైసీపీ పార్టీ తాము కూడా ఆ రీతిలోనే ప్రాజెక్టు వాళ్లు కింద ఉంచిందని, అయితే కేంద్రం మెడలు వంచుతామని చెప్పినటువంటి వీళ్లు కనీసం సవరించిన అంచనాలకి ఆమోదం పొందలేంచకపోయారు. వాస్తవానికి తెలుగుదేశం ఉన్నప్పుడు మార్చి 2019కి మట్టి పనిలో 82%, కాంక్రీట్లో 74%, కట్టడాల్లో 52% పూర్తి చేశారు. అదే వైసీపీ పార్టీ వచ్చాక మట్టి పనిలో 84%, కాంక్రీట్లో 77%, కట్టడాల్లో 67% పనులను పూర్తి చేశారు. తాజాగా ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో ప్రజల్లో మళ్లీ ఆశలు మొదలయ్యాయి. ఈ ప్రభుత్వ హయాంలోనైనా ప్రాజెక్టు పూర్తి చేస్తారని బలంగా నమ్ముతున్నారు.